కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గారు కూడా నిన్న కేసీఆర్ గారికి సంబంధించిన సిట్ విచారణ మీద ఆయన కూడా స్పందించడం జరిగింది. ఆయన ఏం స్పందించిన చెప్పే విషయం మీకు చేస్తా. రేవంత్ సంకుచిత రాజకీయాలు వివేకానంద, సీఎం రేవంత్ రెడ్డి వేధింపులతో కూడిన సంకుచిత రాజకీయాలు చేస్తున్నారని శాసనసభలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేసే కుసంస్కారం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నేను చెప్పిన ఇంతకుముందు ఈ మాట కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కూడా ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇది ఒక నీచపు రాజకీయం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎలక్షన్ల నాయకులను ప్రజల వద్దకి పోనీయకుండా ఈ సిట్ అని ఒక పేరు చెప్పి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, మన కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి అంటే సిట్ విచారణతో కాలయాపన చేసుకునే టైం పాస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఎంత నీచ రాజకీయం, ఈ రేవంత్ రెడ్డి ఎంత దౌర్భాగ్య రాజకీయం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేదని చెప్పేసి కూడా మన బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద కూడా ఆయన కూడా గట్టిగా సీరియస్ అయినట్టు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ.